పోయిన వారం ఇండియన్ రూపీ మనకి డాలర్ ఎగెయిన్స్ట్గా 89 మార్క్ ఫస్ట్ టైం టచ్ చేసింది. జస్ట్ డాలర్ పరంగానే కాకుండా మనకి ఈవెన్ విత్ రెస్పెక్ట్ టు యూరో కావచ్చు, బ్రిటిష్ పౌండ్ కావచ్చు, జాపనీస్ యెన్ కావచ్చు, మన రూపీ వాల్యూ అనేది చాలా అంటే చాలా డిప్రిషియేట్ అయిందనమాట. సో ఈ కంటెక్స్ట్లో అసలు ఈ ఎఫెక్టివ్ ఎక్స్చేంజ్ రేట్స్ అనేవి ఏ రకంగా ఉంటాయి, ఎక్స్చేంజ్ రేట్స్ అంటే ఏమిటి, అండ్ రూపీ వాల్యూ ఎందుకు డిప్రిషియేట్ అయింది, ఈ వీడియోలో చూద్దాం. అందరికీ నమస్కారం, దిస్ ఈజ్ మనోజ్ అండ్ వెల్కమ్ టు మన లా ఎక్సలెన్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎక్స్చేంజ్ రేట్ అంటే ఏమిటి? ఎక్స్చేంజ్ రేట్ అంటే ఏం లేదండి, వెరీ సింపుల్. ఏమిటి అని చెప్పంటే ఇప్పుడు ఒక కరెన్సీకి అగెయిన్స్ట్గా ఇంకొక కంట్రీ కరెన్సీ అనేది ఏ రకంగా ఉంది అనే దాన్ని మనం ఎక్స్చేంజ్ రేట్ బట్టి ఫిక్స్ చేస్తాం. అయితే మనకి ఎక్స్చేంజ్ రేట్లోనే మొత్తం 3 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసరికి ఫిక్స్డ్ ఎక్స్చేంజ్ రేట్, సెకండ్ వచ్చేసరికి ఫ్లోటింగ్ ఎక్స్చేంజ్ రేట్, అండ్ థర్డ్ వచ్చేసరికి ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ ఫిక్స్డ్ అండ్ ఫ్లోటింగ్ అనమాట. సో ఫిక్స్డ్లో ఏమవుతుంది అని చెప్పంటే ఒక కంట్రీ కరెన్సీని ఇంకో కంట్రీకి అగెయిన్స్ట్గా ఫిక్స్ చేసేస్తారు. సో ఇది మెయిన్గా మనం ఏంటి అని చెప్పంటే గల్ఫ్ కంట్రీస్లో మనం ఎక్కువ చూడొచ్చు. సెకండ్ వచ్చేసరికి ఫ్లోటింగ్ ఎక్స్చేంజ్ రేట్. ఈ ఫ్లోటింగ్ ఎక్స్చేంజ్ రేట్లో ఏమవుతుంది అని చెప్పంటే మెయిన్గా మనకి మార్కెట్ ఫోర్సెస్ బట్టి ఆ కరెన్సీ అనేది డిప్రిషియేట్ ఆర్ అప్రిషియేట్ అవుతూ ఉంటుంది. ఇట్ డిపెండ్స్ బేస్డ్ ఆన్ ద డిమాండ్ అండ్ ద సప్లై. అండ్ లాస్ట్ మనం ఇండియాలో ఫాలో అయ్యేసరికి ఏంటి అని చెప్పంటే ఇట్స్ అ మిక్స్ ఆఫ్ బోత్ ఫిక్స్డ్ అండ్ ఫ్లోటింగ్. అంటే ఒక్కొక్కసారి మనం మార్కెట్కి వదిలేస్తాము, బట్ ఎప్పుడైతే మనకి చాలా ఎక్కువగా మనకి వేరియేషన్ వస్తుంది అనిపిస్తుందో అప్పుడు మనకి ఆర్బీఐ వచ్చేసరికి మనకి అలా ఇంటర్వ్యూన్ అయ్యి దాన్ని రెస్ట్రిక్ట్ చేస్తుంది అనమాట. సో మనం ఈ కాంటెక్స్ట్లో ఒక 2 కాన్సెప్ట్స్ తెలుసుకోవాలి. ఒకటి వచ్చేసరికి నామినల్ ఎఫెక్టివ్ ఎక్స్చేంజ్ రేట్, ఇంకొకటి వచ్చేసరికి రియల్ ఎఫెక్టివ్ ఎక్స్చేంజ్ రేట్. సో ఇప్పుడు ఈ నామినల్ ఎఫెక్టివ్ ఎక్స్చేంజ్ రేట్ అంటే ఏమిటి అని చెప్పంటే ఇట్ మెజర్స్ ద రూపీ అగెయిన్స్ట్ కరెన్సీ బాస్కెట్ ఆఫ్ 40 ట్రేడింగ్ పార్ట్నర్స్. అంటే ఇండియాకున్న 14 ట్రేడింగ్ పార్ట్నర్స్ అందరి బాస్కెట్ తీసుకొని దాన్ని బట్టి మన కరెన్సీ ఏ రకంగా ఉంది అనేది మనము చూస్తాం అనమాట. దీన్నే మనము నామినల్ ఎఫెక్టివ్ ఎక్స్చేంజ్ రేట్ అంటాము. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ ద వెయిటెడ్ యావరేజ్ ఆఫ్ బైలాటరల్ నామినల్ ఎక్స్చేంజ్ రేట్స్. అంటే 40 కంట్రీస్తో మనకి ఎక్స్చేంజ్ రేట్ ఏ రకంగా ఉందో దాంతో ఒక యావరేజ్ లాగా మనం తీస్తామన్నమాట. సో ఇట్ షోస్ ద ఓవరాల్ నామినల్ స్ట్రెంగ్త్ ఆర్ వీక్నెస్ ఆఫ్ ఎ రూపీ. అంటే మన ట్రేడింగ్ పార్ట్నర్స్తో కంపేర్ చేసుకుంటే మనకి ఏ రకంగా స్ట్రెంగ్తన్ అయ్యి ఉందామా, లేకపోతే మనం వీక్గా ఉన్నామా, మన వాల్యూ ఎక్కువగా ఉందా, మన వాల్యూ తక్కువగా ఉందా, ఇదంతా మనము దీన్ని బట్టి చూడొచ్చు. సో ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏమిటి అని చెప్పంటే హైయర్ ద నామినల్ రేట్ ద రూపీ అప్రిషియేషన్. అంటే నామినల్ రేట్ ఎప్పుడైతే ఎక్కువగా ఉంటుందో రూపీ అప్పుడు ఎక్కువ అప్రిషియేట్ అయినట్టు అనమాట. సో ఎట్ ద సేమ్ పాయింట్ ఆఫ్ టైం లోవర్ నామినల్ రేట్ అని చెప్పంటే రూపీ డిప్రిషియేట్ అయినట్టు. సో ఇది ఎలా వర్క్ అవుతుంది అని చెప్పంటే ఇఫ్ ద రేట్ ఈజ్ అబౌవ్ 100, మనకి వాల్యూ అనేది 100కి పైన ఉంటే రూపీ అప్రిషియేట్స్ ఇన్ నామినల్ టర్మ్స్. నామినల్ టర్మ్స్ అని చెప్పంటే వితౌట్ టేకింగ్ అవుట్ ద ఇన్ఫ్లేషన్ ఎఫెక్ట్. సో బిలో 100 ఉంటే రూపీ ఈజ్ డిప్రిషియేటింగ్ ఇన్ ద నామినల్ టర్మ్స్ అని చెప్పనమాట. సో దీంతో ఒక ఎగ్జాంపుల్ చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి 100 నుంచి 90కి నామినల్ రేట్ అనేది పడిపోతే మనకి 10% రూపీ వీకెన్ అయినట్టు. ఇది 10% దేని పరంగా వీకెన్ అయినట్టు, ఏదో ఒక్క కంట్రీ పరంగా వీకెన్ అయినట్టు కాదు, అగెయిన్స్ట్ ద 40 కంట్రీస్ బాస్కెట్ విచ్ వీ టుక్. సో ఈ రకంగా వీకెన్ అయినట్టు అనమాట. నౌ దెన్ కమ్స్ ద రియల్. సో మనకి జీడిపిలో కూడా రియల్ అండ్ నామినల్ అనేవి ఉంటాయి కదా. సో రియల్ జీడిపి అంటే ఏంటి, ఇన్ఫ్లేషన్కి అడ్జస్ట్ చేసినప్పుడు మనకి ఏదైతే గ్రోత్ వస్తుందో దాన్ని మనం రియల్ జీడిపి ఆర్ రియల్ జీడిపి గ్రోత్ అంటాం కదా. సో సేమ్ అదే రకంగా ఇప్పుడు నామినల్ దాన్ని ఇన్ఫ్లేషన్ డిఫరెన్షియల్కి అడ్జస్ట్ చేస్తే దాన్నే మనము రియల్ ఎఫెక్టివ్ ఎక్స్చేంజ్ రేట్ అని అంటాం అనమాట. సో ఇట్ షోస్ వెదర్ ద రూపీ ఈజ్ ఓవర్ వాల్యూడ్ ఆర్ అండర్ వాల్యూడ్. అంటే రియల్ టైంలో కనుక చూసుకుంటే మన రూపీ నిజంగానే కావాల్సిన వాల్యూ కంటే ఎక్కువగా ఉందా, లేకపోతే కావాల్సిన వాల్యూ కంటే తక్కువగా ఉందా, ఇదంతా అనేది మనకి ఈ రియల్ ఎఫెక్టివ్ ఎక్స్చేంజ్ రేట్ బట్టి మనకి అర్థమవుతుంది. సో ఇఫ్ ద ఇండియాస్ ఇన్ఫ్లేషన్ ఈజ్ హయ్యర్ ఇట్ షోస్ ఓవర్ వాల్యుయేషన్. అంటే దీంట్లో మనకి మెయిన్గా ఏమిటి మనం కన్సిడర్ చేసేది మన సిపిఐ బాస్కెట్. ఎట్ ద సేమ్ పాయింట్ ఆఫ్ టైం వేరే కంట్రీస్లో ఇన్ఫ్లేషన్ కూడా మనం కన్సిడర్ చేస్తాం కాబట్టి ఇప్పుడు ఇన్ఫ్లేషన్ అయితే ఎక్కువగా ఉన్నప్పుడు ఏమవుతుంది, ఆ రియల్ ఎఫెక్టివ్ ఎక్స్చేంజ్ రేట్ అనేది దాన్ని బట్టి ఓవర్ వాల్యుయేషన్ జరిగింది రూపీకి అని చెప్పి మనం చెప్తాం. వేరాస్ ఇన్ఫ్లేషన్ అనేది తక్కువగా ఉంటే మనకి ఈ రియల్ ఎఫెక్టివ్ ఎక్స్చేంజ్ రేట్ అనేది డిక్లైన్ అయ్యి షోయింగ్ అండర్ వాల్యుయేషన్, అంటే రూపీ అనేది తక్కువ వాల్యూకి అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు ఇది మెయిన్గా ఎలా వర్క్ అవుతుంది అని చెప్పంటే మెయిన్గా దీన్ని నేను మీకు ఇందాక చెప్పినట్టు 2 ఫ్యాక్టర్స్కి అడ్జస్ట్ చేస్తాం. ఫస్ట్ వచ్చేసరికి కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్, సెకండ్ వచ్చేసరికి సిపిఐ ఆఫ్ ది ట్రేడింగ్ పార్ట్నర్ కంట్రీస్ కదా. మనం ఒక 40 ట్రేడింగ్ పార్ట్నర్ కంట్రీస్ బాస్కెట్ తీసుకున్నాము, దాన్ని బట్టి ఎలా ఏ రకంగా ఉంటుందని చెప్పి మనం చూస్తాము.
సో ఇఫ్ ద రియల్ ఎఫెక్టివ్ రేట్ ఈస్ గ్రేటర్ దాన్ 100, సేమ్ దానిలాగే రూపీ ఈజ్ ఓవర్ వాల్యూడ్, ఎక్స్పోర్టింగ్ బికమ్స్ హార్డర్. ఇప్పుడు మెయిన్గా ఇప్పుడు మనకి ఓవర్ వాల్యూ అయినప్పుడు ఏమవుతుంది, బై రేట్ అనేది పెరుగుతుంది కాబట్టి ఎక్స్పోర్ట్స్ అనేవి కాస్ట్లీ అయిపోతాయి. కాస్ట్లీ అవ్వడం వల్ల ఏమవుతుంది అని చెప్పంటే ఎక్స్పోర్ట్స్ అనేవి హార్డ్ అవుతుంది అనమాట. సేమ్ రియల్ ఎఫెక్టివ్ రేట్ తగ్గినప్పుడు ఏమంటే రూపీ ఈజ్ అండర్ వాల్యూడ్, ఎక్స్పోర్ట్స్ గెట్ మోర్ కాంపిటేటివ్. అంటే ఎక్స్పోర్ట్స్ అనేవి చీపర్ అవుతాయి. ఎందుకు, మన ఈ పేమెంట్స్ ఏవైతే ఉంటాయో మెయిన్గా మనం డాలర్స్ పరంగా ఆర్ వేరే కరెన్సీ పరంగా చేస్తూ ఉంటాం. సో ఎప్పుడైతే మనకి వాల్యూ అనేది తగ్గిపోతుందో వాళ్ళు తక్కువ డాలర్స్ ఇచ్చే మనకి ఏంటంటే ఎక్కువ ఎక్స్పోర్ట్స్ అనేవి చేసుకోవడానికి స్కోప్ ఉంటుంది కాబట్టి మనకి ఎక్స్పోర్ట్స్ అనేవి ఎక్కువ కాంపిటేటివ్ అవుతాయి అన్నమాట. సో దిస్ ఈస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ దిస్ నామినల్ ఎఫెక్టివ్ ఎక్స్చేంజ్ రేట్ అండ్ రియల్ ఎఫెక్టివ్ ఎక్స్చేంజ్ రేట్. సో మనకి 2025 నుంచి ట్రెండ్ చూసుకుంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ నామినల్ రేట్ ఏదైతే ఉందో అది కంటిన్యూస్గా పడిపోతూ వస్తుంది. అది ఎప్పటి నుంచి, లాస్ట్ అంటే ఈ జనవరి నుంచి నవంబర్ వరకు చూసుకుంటే కంటిన్యూస్గా పడిపోతూనే వస్తుంది, ఇండికేటింగ్ దట్ రూపీ అనేది జనరల్గా కంట్రీలో గ్లోబల్ కరెన్సీస్తో కలిసి చూపిస్తే వీకెన్ అయినట్టు అనమాట. సో దాంతోపాటు మనకి రియల్ ఎఫెక్టివ్ రేట్ ఏదైతే ఉందో అది కూడా నవంబర్లో మనకి 106.40 పడిపోయింది. 2024లో నవంబర్ 106 ఉండేది, ఇప్పుడు 2025లో 97కి పడిపోయింది. సో ఇక్కడ కూడా ఏంటి, మనకి రియల్ రేట్ కూడా పడిపోయి వాల్యూ అనేది తగ్గిపోయింది అనమాట. దీన్ని బట్టి మనం ఏంటంటే ఒక కంక్లూషన్కి వచ్చింది, రియల్ వాల్యూ ఆర్ ద రూపీ వాల్యూ అనేది కంటిన్యూస్గా పడిపోతూ వస్తుంది అండ్ రియల్గా కూడా పడిపోయింది. సో నౌ ఆల్ దిస్ ఇండికేట్స్ దట్ నేను ఇందాక మీకు చెప్పినట్టు రూపీ ఈజ్ అండర్ వాల్యూడ్ ఆర్ రూపీ హ్యాస్ బీన్ మేడ్ అండర్ వాల్యూడ్. ఓకే, సో ఇఫ్ ద NNER ఫాల్స్ బట్ ద RER ఫాల్స్ ఈవెన్ మోర్, అంటే నామినల్ కంటే రియల్ ఎఫెక్టివ్ రేట్ ఇంకా పడిపోతే ఇన్ఫ్లేషన్ ఇన్ ఇండియా ఈజ్ లోవర్ దాన్ ద ట్రేడింగ్ పార్ట్నర్స్ అన్నట్టు, అంతే కదా. ఇంకా ఎక్కువ పడిపోతే ఏంటి, ఇన్ఫ్లేషన్ కూడా లేనట్టు, ఇన్ఫ్లేషన్ కూడా పడిపోయినట్టు. బట్ వీ ఆల్ నో సమ్ లెవెల్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ ఈజ్ వెరీ గుడ్ ఫర్ ది ఎకానమీ, బికాస్ కొంచెం ఇన్ఫ్లేషన్ ఉంటేనే ఎకానమీ అనేది గ్రో అవుతున్నట్టు. సో ఇండియాస్ కరెంట్ లో CPI అంటే విచ్ ఈజ్ అప్రాక్సిమేట్లీ 3%, అది చూసుకుంటే వేరే కంట్రీస్ అన్నిటితో కూడా చాలా అంటే చాలా తక్కువగా ఉందన్నమాట. సో ఇప్పుడు గ్లోబల్గా యూఎస్లో 3%, యూకేలో 3.6. సో వీటన్నిటిలో కలిస్తే మెయిన్గా ఈ రీజన్స్ వల్ల మనకి ఈ రియల్ ఎఫెక్టివ్ రేట్ ఏదైతే ఉందో అది చాలా అంటే చాలా తగ్గిపోయింది. దిస్ ఈజ్ బికాస్ ఇన్ఫ్లేషన్ అనేది మనకి పడిపోవడం వల్ల. హెన్స్ వీ సీ అండర్ వాల్యూడ్ రూపీ. నేను ఇందాక మీకు చెప్పినట్టు ఎప్పుడైతే ఈ రియల్ రేట్ అనేది పడిపోతుందో అప్పుడు రూపీ అనేది అండర్ వాల్యూ అవుతుంది. సో దట్ ఈస్ హౌ వీఆర్ గోయింగ్ టు సీ ద అండర్ వాల్యూడ్ రూపీ. బట్ ఇప్పుడు ఈ రియల్ రేట్ ఎందుకు పడిపోయింది అని చెప్పంటే దీనికి మెయిన్గా 2 రీజన్స్గా చెప్పుకోవచ్చు. ఫస్ట్ వచ్చేసరికి లోవర్ ఇండియన్ ఇన్ఫ్లేషన్. ఇందాక మనకు చెప్పినట్టుగా మనకి ఇండియాలో ఉన్న ఇన్ఫ్లేషన్ ఏంటి అని చెప్పంటే గ్లోబల్ ట్రేడింగ్ పార్ట్నర్స్తో చూసుకుంటే, గ్లోబల్ ఎకానమీస్ మేజర్ ఎకానమీస్తో చూసుకుంటే అనేది తక్కువగా ఉంది. సో ఇట్ ఈస్ లోవర్ దాన్ ద మేజర్ ఎకానమీస్. సో లోవర్ ఇన్ఫ్లేషన్ ఏమవుతుంది, ఇంప్రూవ్డ్ కాంపిటేటివ్నెస్. అంటే మనకి ఎప్పుడైతే ఇట్లా ఇన్ఫ్లేషన్ తక్కువగా ఉంటుందో అల్టిమేట్గా మనం అండర్ వాల్యూ అయిపోవడం వల్ల కాంపిటేటివ్నెస్ పెరిగిపోయి దాంతోపాటు ఈ రియల్ ఎఫెక్టివ్ ఏదైతే ఉందో అదనేది తగ్గుతుందన్నమాట. దాంతోపాటు రీజన్ 2 వచ్చేసరికి రూపీ వీకెన్స్ అగెయిన్స్ట్ యూరో అండ్ పౌండ్. సో ఇప్పుడు డాలర్ పరంగా చూసుకుంటే డాలర్ కంటే కూడా మనకి యూరో అండ్ పౌండ్తో మనకి ఎక్కువ వరకు చాలా గ్యాప్ అనేది వచ్చింది. అంటే రూపీ అనేది ఈ డాలర్ అండ్ కంటే కూడా పౌండ్ ఇంకా యూరోతో ఎక్కువ డిప్రిషియేట్ అయిందనమాట. మనం బాస్కెట్ గురించి మాట్లాడుకోవట్లేదు ఇప్పుడు, స్పెసిఫిక్గా యూరోప్ అండ్ పౌండ్ వీటి పరంగా చూసుకుంటే వీటి పరంగా రూపీ అనేది ఇంకెక్కువ డిప్రిషియేట్ అయింది కంపేర్డ్ టు డాలర్. ఓకే, సో యూరో స్ట్రెంత్ అండ్ గ్లోబలీ. దాంతోపాటు ఏంటి, యూరో అనేది వాల్యూ చాలా గ్లోబల్గా పెరగడం వల్ల మనకి ఈ డిఫరెన్స్ అనేది అబ్జర్వ్ చేసి హెన్స్ దిస్ ఇంపాక్టెడ్ ద నామినల్ రేట్ ఆర్ ద రియల్ రేట్. అర్థమైంది కదా రీజన్స్. ఒక రీజన్ వచ్చేసరికి ఇండియాలో ఇన్ఫ్లేషన్ తక్కువగా ఉండడం, సెకండ్ వచ్చేసరికి గ్లోబల్గా యూరో పెరిగి దాంతోపాటు రూపీ వాల్యూ ఏదైతే ఉందో అది ఈ యూరో అండ్ పౌండ్ అగెయిన్స్ట్గా చాలా అంటే చాలా ఎక్కువగా పడిపోయింది కంపేర్డ్ టు డాలర్. అందుకని మనం ఈ ఇంపాక్ట్ అనేది చూసామన్నమాట. నౌ అసలు ఈ రూపీ వాల్యూ పెరగడం తగ్గడం ఇదంతా మనకి ఎందుకు సార్, మనం ఎందుకు ఇదంతా తెలుసుకోవాలి అని చెప్పంటే దీనికి చాలా రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసరికి మనకి ఎప్పుడైతే రూపీ వాల్యూ పడిపోతుందో, నేను ఇందాక మీకు చెప్పినట్టు ఏంటి, మనము ఈ పేమెంట్స్ అనేవి డాలర్స్తో చేస్తాం కదా. సో ఇక్కడ ఏంటి, రూపీ వాల్యూ పడిపోతుంది, రూపీ వాల్యూ పడిపోతుంది. సో ఎప్పుడైతే రూపీ వాల్యూ పడిపోతుందో దెన్ దే హ్యావ్ టు పే లెస్ డాలర్స్, అంతే కదా. ఇప్పుడు లెస్ డాలర్స్ పర్చేస్ చేస్తేనే
వాళ్ళకి ఎక్కువ లెస్ డాలర్స్తోనే ఎక్కువ రూపీస్ వస్తాయి కదా. సో సిన్స్ ద పేమెంట్స్ ఆర్ మేడ్ ఇన్ ద డాలర్స్, మనకి ఇప్పుడు రూపీ వాల్యూ పడిపోవడం వల్ల ఏమవుతుంది, ఎక్స్పోర్ట్స్ అనేవి చీపర్ అయిపోతాయి. ఎక్స్పోర్ట్స్ అనేవి చీపర్ అయిపోతాయి అంటే వాళ్ళకి వచ్చే రేట్ కంటే తక్కువ రేట్కే మన ఎక్స్పోర్ట్స్ అనేవి వస్తాయి. దాంతోపాటు ఏంటి, ఇంపోర్ట్స్ బికమ్ కాస్ట్లియర్. మనం ఇంపోర్ట్ చేయాలనుకుంటే మనం మళ్ళీ పేమెంట్స్ డాలర్స్లో చేయాలి. సో అప్పుడు ఏంటి, రూపీ వాల్యూ తక్కువగా ఉంది కాబట్టి మనం ఎక్కువ రూపీస్ ఇస్తేనే మనం ఒక డాలర్ అనేది కొనొచ్చు కదా. సో ఈ రకంగా ఏమవుతుంది, మనకి ఇంపోర్ట్స్ ఏవైతే ఉంటాయో అవి కాస్ట్లీ అయిపోతాయి. సో ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది, ఎక్స్పోర్ట్స్ ఏమో మోర్ కాంపిటేటివ్ అవుతున్నాయి, అంటే ఎక్స్పోర్ట్స్ పెరుగుతున్నాయి. దాంతోపాటు ఇంపోర్ట్స్ అనేవి ఏమవుతున్నాయి, ఇంపోర్ట్స్ కాస్ట్లీ అవ్వడం వల్ల మనం తక్కువ ఇంపోర్ట్ చేస్తాం. సో బోత్ దిస్ కంబైన్ మన కరెంట్ అకౌంట్ డెఫిసిట్ ఏదైతే ఉందో ఇది నారో అయిపోతుంది అనమాట. ఎందుకు, మనం ఎక్స్పోర్ట్ చేయడమేమో ఎక్కువ ఎక్స్పోర్ట్ చేస్తున్నాము, సో మనకి పేమెంట్స్ ఎక్కువ వస్తాయి. దాంతోపాటు ఇంపోర్ట్స్ అనేవి తగ్గిపోయాయి, అంటే మనం ఇంపోర్ట్స్ ఎక్కువ చేయట్లేదు. ఎందుకు, రూపీ వాల్యూ పడిపోయింది కాబట్టి. సో మనం ఎందుకు ఇంపోర్ట్స్ కూడా చేయకపోవడం వల్ల మనం కట్టే పేమెంట్స్ తక్కువగా ఉంటాయి. సో మనకి డబ్బులు రావడం ఎక్కువ అవుతుంది, మన దగ్గర నుంచి బయటికి వెళ్ళడం అనేది తక్కువ అవుతుంది అనమాట, అంతే కదా. సో ద రిసీట్స్ విచ్ ఆర్ గెటింగ్ ఆర్ మోర్, బట్ ద ఎక్స్పెండిచర్ విచ్ వీఆర్ మేకింగ్ ఈజ్ వెరీ లెస్. ఈ రకంగా మనకి కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అనేది పడిపోతుంది. సో ఇఫ్ ద రియల్ ఎఫెక్టివ్ రేట్ ఈస్ లెస్ దాన్ 100, రూపీ ఈజ్ అండర్ వాల్యూడ్ ఇన్ రియల్ టర్మ్స్. సో ఇందాక నుంచి మనం లైక్ చెప్పుకునేది ఏంటి అని చెప్పంటే, ఈ రియల్ ఎఫెక్టివ్ రేట్ ఎప్పుడైతే తక్కువగా ఉంటుందో అప్పుడు రూపీ అనేది అండర్ వాల్యూ అయిపోతుంది. సో ఈ రకమైన లైక్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఏమవుతుంది అని చెప్పంటే, ఆర్బీఐ విల్ ఇంటర్వ్యూన్. నేను మీకు ఏం చెప్పాను ఇందాక, వీ ఫాలో ఏ లైక్ మిక్స్ ఆఫ్ బోత్ ఫిక్స్డ్ యాజ్ వెల్ యాజ్ ఫ్లోటింగ్ ఎక్స్చేంజ్ రేట్. అంటే ఎప్పుడైతే మనకి డిప్రిసియేషన్ ఆర్ స్టీప్గా పడిపోతుంది అనిపిస్తుందో అప్పుడు మనకి ఏమంటారు, ఆర్బీఐ అనేది ఇంటర్వ్యూన్ అవుతుంది అనమాట. అందుకని సో దిస్ ఈస్ ద మెయిన్ సిగ్నిఫికెన్స్. సో ఇన్ దిస్ వీడియో వీ హ్యావ్ కవర్డ్ ఆల్ అబౌట్ ది ఎక్స్చేంజ్ రేట్, రియల్ రేట్ అంటే ఏంటి, నామినల్ రేట్ అంటే ఏంటి, రూపీ వాల్యూ పడిపోవడం వల్ల మనకి ఇంపాక్ట్ ఏమవుతుంది, అండ్ దాంతోపాటు మనం ఏంటి లైక్ ఈ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ది రూపీ డివాల్యుయేషన్ అనేది చూసాము. విల్ బి బ్యాక్ అగైన్ విత్ అనదర్ వీడియో. థ్యాంక్ యూ.